ఆయన నామము మృదు మధురమైన నామం. ఆయన నామము అన్ని నామముల కన్నా పైనామం. యేసయ్య గురించి పాడడానికి కానీ, ఆయన గురించి మాట్లాడడానికి కానీ, ఆయన గురించి సాక్ష్యం చెప్పడానికి కానీ ఎప్పుడు నువ్వు వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. కారణం ఏంటో తెలుసా? ప్రభు గురించి మాట్లాడే ప్రతి మాట అర్థవంతమైన సంభాషణే కానీ అది వ్యర్థమైన సంభాషణ కాదు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. How are you wasting your time for meaningless conversations? Why are you wasting your time, your valuable time, for meaningless dialogues? He tells us, వ్యర్థమైన ప్రతి మాట ఒక రోజున ఎక్కడికి వస్తుందట, విమర్శించడం. ఈ నూతన సంవత్సరంలో నేను ప్రవేశించడానికి ముందు వ్యర్థమైన వాటన్నిటిని వదిలిపెట్టేద్దాం. వ్యర్థం కాని వాటిని గట్టిగా పట్టుకుందాం. ఏం వ్యర్థం కావు అని ఆలోచన చేస్తే లేఖనాల నుంచి మొట్టమొదటి మాట, దేవుని మాట వ్యర్థం కాదు అని బైబిల్లో ఉంది. ఆయన మాట వ్యర్థం కాదు అని లేఖనాలు సెలవిస్తున్నాయి.